సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్ విత్ మను. సో ఈ రోజు వర్కౌట్ ఏంటంటే మనం లెగ్స్ వర్కౌట్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా లెగ్స్ వర్కౌట్ ఉంటుందని చెప్పి. సో లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మనం జనరల్ వార్మప్స్ అయితే చేయాలి లెగ్స్కి సంబంధించింది. సో ఆ వర్కౌట్స్ ఏందో వార్మప్స్ ఏందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే స్ట్రెచెస్ చేయండి. జస్ట్ నార్మల్ స్ట్రెచెస్ అనమాట. లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీ చేయండి. ఓకే, ఒక మ్యాట్ వేసుకోండి. మ్యాట్ వేసుకొని లెగ్ స్ట్రైట్ పెట్టండి అండ్ స్లోగా మన టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది మనకి ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు చేయండి. ఓకే, సో స్టార్టింగ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం అందడం కష్టమే ఉంటుంది. నాకు కూడా గ్యాప్ వచ్చింది కాబట్టి అందట్లేదు. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు పక్కగా ఫ్రీగా టచ్ అయ్యేలాగా చూస్తాను. ఓకే, ఇట్లా స్ట్రెచ్ చేసుకోండి అనమాట. ఓకే, సో కంపల్సరీ స్ట్రెచ్చింగ్స్ అయితే చేసుకోండి లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసాము. అండ్ ఒక లెగ్ వచ్చేసి ఇలా లోపల తీసుకొని ఒకటి సైడ్కి తీసుకోండి అండ్ దీన్ని ఇలా టచ్ చేయండి. ఓకే, ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. రైట్, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ లెగ్ లోపల తీసుకొని ఈ లెగ్ బయటకు తీసుకోండి. సో దీన్ని కూడా ఒక 10 to 15 సెకండ్స్ హోల్డ్ చేయండి. రైట్, అండ్ నెక్స్ట్ రెండు లెగ్స్ ఇలా దగ్గర తీసుకొని ఓకే బటర్ఫ్లై అనమాట. సో ఇలా చేయడం వల్ల మన హిప్లో ఏమైనా పట్టుకునేది ఉంటే ఛాన్సెస్ అది ఫ్రీ అవుతుంది అనమాట. సో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే ఏముండదు. రైట్, ఇది ఒక 25 సెకండ్స్ చేయండి సరిపోతుంది. లేదంటే 30 సెకండ్స్ అయినా చేయండి, ప్రాబ్లం లేదు. ఫ్రీ అవుతుంది మనకి, హిప్ జాయింట్స్ అనేది ఫ్రీ అవుతాయి అనమాట. ఓకే, రైట్. సో ఇలా అన్ని ఒక 15 సెకండ్స్ సైడ్కి తీసుకోండి. ఇది ఒక 15 సెకండ్స్ తీసుకోండి. ఈ బటర్ఫ్లై మాత్రం ఒక 30 సెకండ్స్ అయితే ఇలా చేయండి. ఓకే, జస్ట్ ఫ్రీ అవ్వడం కోసం అనమాట. ఓకే, అండ్ అలాగే ఇవి కూడా చేయండి. ఇంకొన్ని చూపిస్తాను మీకు లెగ్స్లో స్ట్రెచెస్ అనమాట. సో ఇదొకటి ఇదొకటి 2 లెగ్స్ అయితే చేయండి. రైట్, ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. రైట్, సో వార్మప్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క వీడియోలో మరీ మరీ చెప్తున్నా. ఓకే, ఇలా చేసుకోవడం వల్ల మనకి హ్యామ్స్ట్రింగ్స్ క్వాడ్రిసెప్స్ అనేది ఫ్రీ అవుతుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మనం లెగ్ వేరియేషన్స్లో అయితే ఒక 4 to 5 చెప్తా ఇందులో కూడా. ఓకే, సో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి లెగ్స్ వర్కౌట్ అంటేనే స్క్వాట్స్ అనమాట. సో స్క్వాట్స్ అయితే ఫస్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కాప్స్లో అండ్ క్వాడ్రిసెప్స్ హ్యామ్స్ట్రింగ్స్లో కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనకి ఫస్ట్ స్క్వాట్స్ చేయడం వల్ల. అలాగే చాలా మటుకు స్ట్రెంత్ కూడా మనకి స్క్వాట్స్ చేయడంలోనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్క్వాట్స్తో మొదలు పెడదాం మనం. ఓకే, సో స్క్వాట్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, మన షోల్డర్ విడ్త్ ఉంటాయి కదా లెగ్స్. సో ఇలా లెగ్స్ తీసుకొని జస్ట్ లైట్గా ఓకే లైట్గా ఓకే మన షోల్డర్ విడ్త్ లెగ్స్ తీసుకోండి అండ్ కొంచెం యాంకిల్ అనేది లైట్గా వైడ్గా చేయండి. ఇట్లా వి షేప్ అనేది రావాలి మనకు. ఓకే, లైట్గా వి షేప్ అనేది రావాలి. రైట్, స్ట్రైట్ ఉండొద్దు, లైట్గా వి షేప్ తీసుకోండి, లైట్గా అంతే. ఓకే, సో ఇలా తీసుకొని స్లోగా బ్యాక్ బెండ్ అవ్వాలి. రైట్, 1 2 3 4 5 6 7 8 9
10. ఓకే, ఫస్ట్ ఒక 10 చేసుకోండి 3 సెట్స్. సో స్టార్టింగే మీరు 15, 20, 30 అట్లా చేసిరు అనుకో, ఇక నెక్స్ట్ డే లెగ్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఫుల్ పెయిన్స్ ఉంటాయి. ఇక ఇట్లా నడవడానికి కూడా రాదనమాట మనకి, చాలా పెయిన్స్ ఉంటాయి. అందుకే రారు భయపడి లెగ్స్ వర్కౌట్కి ఎవరు కూడా చేయడానికి. ఓకే, సో ఫ్రెండ్స్ చాలామంది స్క్వాట్స్ చేసేటప్పుడు పెద్ద మిస్టేక్ అయితే చేస్తారు. సో అట్లా మిస్టేక్ చేయకుండా మీకు సింపుల్గా చూపిస్తా. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకండి. మీరు లెగ్స్ వర్కౌట్ అప్పుడు అయితే చాలా సీరియస్గా ఉంటుంది, చూడండి. ఓకే, లైట్గా వీ షేప్ ఉండాలని చెప్పినా కదా, ఇలా పెట్టిన తర్వాత చాలామంది ఇలా తీసుకొని ఇట్లా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలా ముందుకు వెళ్ళొద్దు, రాంగ్ అనమాట అది. ఓకే, మన బాడీ ఏదైతుందో ఈ గ్లూట్స్ ఉంటాయి కదా మనకి, సో ఈ గ్లూట్స్ అనేది బ్యాక్ కూర్చోవాలి మనకి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇలా 10 3 సెట్స్ చేయండి. అండ్ ఇంకోటి గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, మీరు సో ఇక మీకు నాకు అర్థమవుతలేదు ఎట్లా కూర్చుంటానని అనుకున్నారు అనుకోండి. సో సింపుల్గా ఏంటంటే, మీరు ఇలా డౌన్ అయ్యేటప్పుడు మన నీ ఉంది కదా, ఈ నీ అనేది మన టోస్ని క్రాస్ చేయకుండా చూసుకోండి. ఓకే, ఇట్లా క్రాస్ కావద్దు అనమాట. ఇట్లా క్రాస్ చేస్తున్నాం అనుకో, మన నీ అనేది టోస్ని క్రాస్ అయింది అనుకో, అది రాంగ్ అనమాట, రాంగ్ వర్కౌట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇట్లా డౌన్ అయ్యేటప్పుడు బ్యాక్ ఉండేలాగా చూసుకోండి. రైట్, ఇది పర్ఫెక్ట్ పొజిషన్ అనమాట. రైట్, అప్. ఇది మన నీ అనేది టోస్ కాకుండా ఒక్కటి చూసుకోండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇందాక స్క్వాట్ చేసినాం కదా, సో వాటిని ఫ్రీ స్క్వాట్స్ అంటారు. నేనైతే ఎటువంటి వెయిట్స్ అయితే యూజ్ చేయలేదు దానికి, స్టార్టింగ్ కాబట్టి వెయిట్స్ ఏం తీసుకోలేదు, నార్మల్గానే చేసిన చూపిద్దామని చెప్పి. సో ఫస్ట్ అయితే అదొక వేరియేషన్ అనమాట. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బుల్ అనమాట. సో ఈ బార్బుల్ తోటి డైరెక్ట్గా చేయొచ్చు ఫ్రీ వెయిట్స్ తోటి. సో అది ఎందుకు చేయట్లేదు అంటే, స్టార్టింగ్ చాలా కష్టమవుతుంది మీకు బిగినర్స్కి. సో అందుకని చెప్పేసి స్లిప్ మిషన్ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి సపోర్ట్ ఉంటుంది. సో కింద పడిపోవడానికి ఛాన్సెస్ ఏమి ఉండవు మనకి. ఒకవేళ మనం బరువు మైలేకపోయినా సరే ఇక్కడ హుక్స్ ఉంటాయి అనమాట, వీటికి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో మనకి ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండవు. డైరెక్ట్గా వేసినాం అనుకో, దాంతో కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సెకండ్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ స్క్వాట్ చేస్తాను నేను. ఓకే, సో సేమ్ మనం ఈ హ్యాండ్ అయితే ఎల్ షేప్లోనే తీసుకోండి పైకి. ఓకే, పైకి తీసుకొని నెక్ మీద పెట్టకండి మీరు. ఓకే, చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే ఇట్లా నెక్ మీద పెడుతుంటారు. సో నెక్ మీద అయితే పెట్టకండి, మనకి ఇక్కడ ఒక షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ మీద అయితే తీసుకోండి. ఓకే, అండ్ అట్లనే వెయిట్స్ కూడా ఏం యాడ్ చేయట్లేదు నేను, సో స్టార్టింగ్ కాబట్టి. ఓకే, రైట్, సేమ్ నేను ఇందాక చెప్పా కదా, ఫస్ట్ వేరియేషన్లో లైట్గా వీ షేప్ ఉండాలని చెప్పి. ఓకే, లైట్గా వీ షేప్ అయితే ఉంచుకోండి. అండ్ అట్లనే మన నీస్ అనేది టోస్ని క్రాస్ చేయొద్దని కూడా చెప్పిన, సో అది కూడా గుర్తు పెట్టుకోండి మీరు. ఓకే, చాలా జాగ్రత్తగా చేయండి. ఓకే, 1, రైట్, స్లోగా డౌన్ అవ్వండి, స్లోగా పైకి రండి. ఓకే, 5, 6, 7, 8, 10, 11. సో ఫ్రెండ్స్ మనకి స్క్వాట్స్లో అయితే 3 వేరియేషన్స్ ఉంటాయి మనకి. ఓకే, రెగ్యులర్ స్క్వాట్స్, సుమో స్క్వాట్స్ అండ్ నార్మల్ స్క్వాట్స్ ఉంటాయి. సో ఈ 3 స్క్వాట్స్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది.
నేను ఇప్పుడు నార్మల్గా మీకు ఒకటే వేరియేషన్ చూపించిన, ఇంకా 2 వేరియేషన్ చూపించలేదు. సో అవి నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూపిస్తాను నేను. సుమో అయితే ఇన్నర్ థైకి చాలా ఘోరంగా వెయిట్స్ పడతాయని, ఒక 2-3 డేస్ దాకా పెయిన్స్ అనేది పోవన్నమాట. మనం ఇట్లా అడుగు తీసి అడుగు కూడా వేయలేము. సో చూపిస్తా అవి మెల్లగా మీకు. ఇది అంతా బిగినింగే కాబట్టి ఎక్కువ చూపెట్టట్లే అనమాట. సో ఓకే, చెప్పాను కదా ఇందాక, నెక్ మీద తీసుకోకండి, ఇట్లా ఈ ఈ మెడ మీద అయితే ఓకే, నెక్ మీద అస్సలు తీసుకోకండి. కొంచెం బ్యాక్ జరిపి ఇట్లా షోల్డర్ ఉంటుంది కదా మనది, షోల్డర్ మీద పెట్టుకోండి. ఓకే రైట్, లైట్గా వీ షేప్ పెట్టుకోమన్నా కదా, లైట్గా వీ షేప్ పెట్టుకోండి. అండ్ అట్లనే డౌన్ అయ్యేటప్పుడు మన నీస్ అనేది టోస్ రాకుండా చూసుకోండి. ఓకే, టోస్ క్రాస్ అవ్వకుండా చూసుకోండి. మరీ చెప్తున్నాను మీకు. ఓకే, ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ అనమాట వర్కౌట్. రైట్, ఇలా జాగ్రత్తగా పెట్టినామా లేదా అని మాత్రం చూసుకోండి. సో ఇవి కూడా 3 సెట్స్ అయితే చేయండి, 12, 10, 8. ఓకే డన్. సో ఇప్పుడు మనకి 2 వేరియేషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఫ్రీ స్క్వాట్ చేసినాం, అండ్ తర్వాత బార్బెల్ స్క్వాట్ చేసినాం. అండ్ నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ వచ్చేసి మనకి ఇందులోనే 2 వేరియేషన్స్ వస్తాయి. సో ఇందులో 2 వేరియేషన్స్ ఏంటంటే లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ హ్యామ్స్ట్రింగ్ అనమాట. సో ఫస్ట్ లెగ్ ఎక్స్టెన్షన్ అంటే పైకి తీసుకెళ్ళాలి, అండ్ హ్యామ్స్ట్రింగ్ అంటే కిందికి తీసుకురావాలన్నమాట. సో అది ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే, లెగ్ ఎక్స్టెన్షన్ అని అంటారు, అండ్ అట్లనే లెగ్ కర్ల్స్ కూడా అంటారు. సో ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం, పేరు ఎట్లయినా పిలవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. రైట్, సో ఫస్ట్ అయితే లెగ్ ఎక్స్టెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ కూర్చునేటప్పుడు కూడా మన హైట్కి తగ్గట్టు ఇది సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా వెళ్ళైతే కూర్చోవద్దాం. మిషన్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది పక్కా చెక్ చేసుకోవాలి మనం. ఒక్కొక్కరు ఒక హైట్ ఉంటారు కాబట్టి చెక్ చేసుకోవాలి. రైట్, రైట్. సో ఇవన్నీ మీకు చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే. ఈ మిషన్లన్నీ కొంచెం వీడియోలో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, డైరెక్ట్గా వచ్చి చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మీరైతే లైట్ వెయిట్సే పెట్టుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. ఓకే, బిగినింగ్ స్టేజ్ కాబట్టి. సో ఇది లెగ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, మనకి హ్యాండ్స్ పట్టుకోవడానికి అయితే ఇక్కడ గ్రిప్స్ ఇస్తాడు మనకి. సో ఈ గ్రిప్స్ పట్టుకొని స్లోగా లెగ్స్ అనేది పైకి లేపండి. ఓకే రైట్, స్లోగా డౌన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో ఇవి కూడా 3 సెట్స్ కంప్లీట్ చేయండి. అండ్ నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్కి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, సో హ్యామ్స్ట్రింగ్ కూడా చూపిస్తాయి ఎట్లానే మీకు. సో ఫ్రెండ్స్, మనం ఇందాకైతే ఇట్లా లెగ్స్ దీనిపైన పెట్టుకొని పైకి కిందకి అన్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని కిందకి తీసుకోవాలన్నమాట, లెగ్స్ కిందకి తీసుకోవాలి. ఓకే రైట్, స్లోగా డౌన్ చేయండి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, స్లోగా పైకి తీసుకొచ్చేసి ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా పైకి పెట్టేసి ఒక్కొక్క లెగ్ కిందకి తీసుకోండి. రైట్,
సో ఇప్పుడు మనం చేసింది అయితే హ్యామ్స్ట్రింగ్ అనమాట. సో ఒకటే మిషన్లో మనకి 2 వర్కౌట్స్ అయితే వస్తాయి. ఓకే, దీంతో మనకి 4 వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇందులో వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ హ్యామ్స్ట్రింగ్ అనమాట. ఓకే, సేమ్ ఈచ్ వన్ 3 సెట్స్ కంప్లీట్ చేయండి. ఓకే, సో మన ఇందాకైతే 4 వేరియేషన్స్ అయిపోయినాయి. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్ అనమాట. సో ఈ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు కంపల్సరీగా ట్రైనర్ని అయితే అడగండి ఎలా చేయాలని చెప్పి. ఓకే, సో ఇందులో కూడా మనం దగ్గర దగ్గర 3 వేరియేషన్స్ చేయొచ్చు. మనం యాంగిల్స్ మార్చాలి లెగ్స్వి. సో నేనైతే జస్ట్ ఒక్కటే చూపిస్తాను ఇప్పుడు ఇందులో, ఆ ఒక్కటే చేద్దాం. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు నేను ఆ 3 వేరియేషన్స్ ఏందో ఇందులో చూపిస్తాను మీకు. ఓకే, మీరు లెగ్స్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక ట్రైనర్ని అయితే పిలుచుకోండి. ఓకే, అడగండి వాళ్ళని. ట్రైనర్స్ అనేవాళ్ళు ఎప్పుడు చెప్పడానికి రెడీగా ఉంటారు, ఎవరు అడిగినా సరే. ఓకే, మొహమాటం అయితే వాడకండి, రైట్? ఎందుకంటే లెగ్స్ చాలా డెలికేట్ ఉంటాయి జాయింట్స్ అనమాట, నీస్ దగ్గర. ఓకే, ట్రైనర్ని అయితే కంపల్సరీ అడిగి వర్కౌట్ చేయండి. ఎలా పడితే అలా చేసామనుకోండి, ఇక అంతే, ఇక మన పని గోయిందా. ఓకే, ఫస్ట్ అయితే నేను ఒకటే వేరియేషన్ చేస్తున్నా. ఇందులో స్ట్రైట్గా పెట్టుకుంటున్నా యాంకిల్. ఇందులో 3 వేరియేషన్స్ చేయొచ్చు అనమాట, యాంకిల్ చేంజ్ చేసుకొని మనం. చెప్పాను కదా, ఒకటి క్వాడ్రిసెప్స్ ఉంటుంది, ఒకటి హ్యామ్స్ట్రింగ్స్ ఉంటుంది, ఇంకోటి ఇన్నర్ థైస్ ఉంటాయి అన్నమాట. ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా మీకు చెప్తాను నేను ముందు. సో ఫస్ట్ అయితే ఒకటే చేస్తున్నాను నేను. ఓకే, స్లోగా పైకి పుష్ చేయండి. పుష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 2 లాక్స్ ఉంటాయి మనకి. సో ఈ లాక్స్ అనేది జాగ్రత్తగా వెయ్యాలి అండ్ అట్లనే తీయాలి కూడా, రైట్? పైకి మెల్లగా పుష్ చేసిన తర్వాత స్లోగా డౌన్ చేయండి, రైట్? అండ్ మళ్ళీ స్లోగా పైకి పుష్ చేయండి, రైట్? అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, దీంట్లో చాలామంది ఇట్లా పైకి వెళ్ళినప్పుడు ఇట్లా స్ట్రైట్గా పెడుతుంటారు ఈ నీస్ని, సరే? సో చాలామంది ఏంటంటే ఇట్లా కిందికి వస్తుంది కదా, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఇది పైకి పుష్ చేస్తారు. సో ఇలా పైకి పుష్ చేసినప్పుడు స్ట్రైట్గా పెట్టేస్తారు ఈ నీ అనేది. సో ఇట్లా స్ట్రైట్గా అనేది అస్సలు పెట్టకండి. ఓకే, అస్సలు అంటే అస్సలు పెట్టద్దు మీరు. ఓకే, మనకి వెయిట్స్ తక్కువ ఉంటే ప్రాబ్లం కాదు, కానీ ఇన్ కేసు మనం వెయిట్స్ ఎక్కువ వేస్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళాం అనుకోండి, ఇక ఇవి అంతే సంగతులే, మన చేతుల్లో ఏముండదు. ఓకే, అలా కాకుండా లైట్గా బెండ్ చేసుకోండి. ఓకే, లైట్గా ఇంతే, ఇట్లా స్ట్రైట్ అయితే రావద్దు, లైట్ బెండ్ ఉండాలన్నమాట, రైట్? గుర్తుపెట్టుకోండి, ఇది మరీ చెప్తున్నాను. పుష్ చేయండి, స్ట్రైట్గా అయితే తేకండి. ఓకే, లైట్గా బెండ్ ఉండాలి, రైట్? ఓకే, ఇది కిందకు వచ్చినప్పుడు మ్యాక్సిమం తీసుకురండి. మీకు ఎంతవరకు వీలైతే, ఎంతవరకు ఫ్లెక్స్ అయితే అంతవరకు తీసుకొచ్చి పైకి పుష్ చేయండి, రైట్? ఓకే, సేమ్ ఇవి కూడా 3 సెట్స్ కంప్లీట్ చేయండి. 12, 10, 8. ఓకే, 3 సెట్స్. సో ఇది ఇలా కిందికి వచ్చినప్పుడు లాక్స్ అయితే క్లోజ్ చేసుకోండి, రైట్? చాలా జాగ్రత్తగా ఉండాలి లెగ్ ప్రెస్ చేసేటప్పుడు. ఓకే, మీరు కొత్తగా చేస్తున్నట్లయితే మాత్రం ట్రైనర్ని అయితే కంపల్సరీ పక్కన పెట్టుకోండి ఈ వర్కౌట్ చేసేటప్పుడు, రైట్? సో ఇలా పైకి లేవాలన్నమాట. దీంతో మనకి 4 వేరియేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, ఓన్లీ బిగినింగ్ కోసమే చెప్తున్నా, బిగినర్స్ కోసమే చెప్తున్నా. లైట్ వెయిట్స్ అన్ని సింపుల్, చాలా సింపుల్ ఇవి. ఓకే, కంపల్సరీ లెగ్స్ వర్కౌట్ అయితే చేయండి, స్కిప్ చేయొద్దు లెగ్ డే అని చెప్పి. మీరు ఎంత లెగ్స్ స్ట్రెంత్ పెంచుకుంటే మీ బాడీ కూడా అంత యాక్టివ్గా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చెప్పినట్లు 5 వేరియేషన్స్ అయితే కంప్లీట్ చేసినాం లెగ్స్ వర్కౌట్లో. ఓకే, ఈరోజు తోటి లెగ్ వర్కౌట్ అయిపోయింది.
అండ్ మనం స్టార్టింగ్లో స్ట్రెచెస్ అయితే చేసినాం కదా లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు. సో అయిపోయిన తర్వాత కూడా కూల్ డౌన్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది ఒకటి. సో సేమ్ మ్యాట్ వేసుకొని ఫస్ట్ మనం ఏమైతే స్ట్రెచెస్ చేసినామో లెగ్స్కి సంబంధించింది ఆ స్ట్రెచెస్ అన్ని కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ డేకి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. అండ్ ఈ లెగ్ వర్కౌట్ చేసిన తర్వాత అయితే మినిమం 4 to 5 days అయితే ఫుల్ పెయిన్స్ ఉంటాయి. వాటికైతే ఏం భయపడకండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు సేమ్ వర్కౌట్స్ రిపీట్ చేసినారనుకో అవి ఫ్రీ అయిపోతాయి. ఓకే, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మెయిన్గా ఆ పెయిన్స్ వస్తాయని చెప్పి లెగ్ వర్కౌట్ అయితే అస్సలు మిస్ చేయకండి. ఓకే, కంపల్సరీ చేయాలన్నమాట లెగ్ వర్కౌట్. సో నిన్న చెప్పిన కదా లాస్ట్ వీడియోలో మీకు, ఒక బిల్డింగ్కి పిల్లర్స్ బేస్మెంట్ ఎట్లనో మన బాడీకి కూడా లెగ్స్ అనేది అట్లనే అనమాట. సో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు మొత్తం లెగ్స్ మీదనే ఉంటుంది మన పని అంతా. వాటర్ తాగాలన్నా అదే, తిండి తినాలన్నా, బయట తిరగాలన్నా సరే లెగ్స్ కావాలి మనకి. సో ఈ లెగ్స్ అనేది మనం ఎంత ట్రైన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది, మన బాడీలో కూడా మంచి యాక్టివ్నెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా మీకు. సో నా వీడియోస్ నెక్స్ట్ నుంచి అయితే మొత్తం నా వర్కౌట్సే ఉంటాయి అన్నమాట. సో ఇప్పటిదాకా అయితే బేసిక్ అన్నీ చెప్పేసిన మీ వరకు. నాకున్న నాలెడ్జ్, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి బిగినర్స్కి అయితే ఏమేమి వర్కౌట్ చెప్తారో, ఏమేమి వర్కౌట్ చేపిస్తారో, అండ్ వార్మప్స్ ఏం చేయాలో, ఓకే, అవన్నీ అయితే చెప్పిన మీకు. సో నెక్స్ట్ వీడియోస్లో అయితే మొత్తం నా రొటీన్ లైఫ్, నా డైలీ లైఫ్లో ఏమైతే వర్కౌట్ చేస్తానో, అండ్ అట్లనే మీకు ఒక ఛాలెంజ్ ఇచ్చిన కదా నేను, 3 monthsలో నా బాడీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చేసి మీకు చూపిస్తాను. సో అది కూడా ఛాలెంజ్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ వీడియోలో. సో వీడియోస్ అయితే ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ పెట్టిన ప్రతి వీడియో కూడా చూసి ఒక థమ్స్ అప్ ఇచ్చి, ఓకే, లైక్ చేసుకొని షేర్ చేయండి. అండ్ అట్లనే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ చూడండి. సో మీ లైఫ్లో ఫిట్నెస్ అనేది ఒక పార్ట్ కావాలన్నమాట. ఓకే, నేను అట్లా తయారు చేస్తాను మిమ్మల్ని నాకున్న ఇన్ఫర్మేషన్ తోటి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అంటిల్